దళిత ముఖ్యమంత్రిగా దామోదరం సంజయ్ గారిని కాంగ్రెస్ పార్టీ 1960లోనే ఉమ్మడి రాష్ట్రానికి ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా బీహార్ చీఫ్ మినిస్టర్గా బోలా పాశ్వాన్ శాస్త్రిని, ఇట్లా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా సుశీల్ కుమార్ షిండే గారిని గవర్నర్గా, అదేవిధంగా ఈ మధ్యకాలంలో పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్జిత్ సింగ్ చన్ని నియమించడం. ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ఎన్నో ఒడిదుడుకుల్ని అడ్డంకుల్ని చాలా గందరగోళాన్ని ఎదుర్కొని తెలంగాణ బిల్లును ఆమోదించిన లోక్సభ స్పీకర్గా శ్రీమతి మీరా కుమార్ గారిని కాంగ్రెస్ పార్టీ నియమించింది. వారి నాయకత్వంలోనే బాబు జగజ్జీవన్ రామ్ గారి కుమార్తె మీరా కుమార్ గారు ఒక దళిత బిడ్డ స్పీకర్ కుర్చీలో కూర్చొని తెలంగాణ రాష్ట్రాన్ని అందించారు. ఇది కూడా చరిత్రలో మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం అధ్యక్ష. ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా మల్లికార్జున్ ఖర్గే గారు ఒక దళితుడే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎస్సీల రిజర్వేషన్లు ఉన్నప్పటికీ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ కావాలని చాలా సంవత్సరాల నుంచి ఈ వర్గాలలో ఒక డిమాండ్ ఉన్నది. దానికోసం ఎప్పుడు ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష. అందుకే దీన్ని రాహుల్ గాంధీ గారు 2018 ఎన్నికల సందర్భంగా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు స్పష్టంగా హామీ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతుందని. ఇదే కాకుండా అధ్యక్ష 2023 ఆగస్టు 26న చేవెళ్లలో తమరు కూడా ఆ రోజు సభలో సజీవ సాక్షి, మల్లికార్జున్ ఖర్గే గారే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో స్పష్టంగా ఎస్సీ ఉపకులాల వర్గీకరణను చేపడతామని చెప్పి వారు చెప్పినారు. వారందరి నిర్ణయాలు, వారందరి ఆలోచన మేరకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈరోజు మనం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దీనికి సంబంధించి ఒక చరిత్ర ఉన్నది. 1996లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నియమించడం, వారు 97లో నివేదిక ఆధారంగా వర్గీకరణ చేస్తూ జీవో 68 ఏబిసిడి కేటగరైజేషన్ కింద జీవో 69 రోస్టర్ విధానాన్ని అమలు చేస్తే ఆనాడు జీవోలు ఇచ్చారు. అదేవిధంగా అధ్యక్ష 2000 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన ఉమ్మడి ఏపీలో వర్గీకరణను అమలు చేయడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత జరిగిన కోర్టులు తీర్పులు సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం, అదేవిధంగా ఏపీ వర్సెస్ చెన్నై కేసులో 2004 నవంబర్ 5న సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం 3:2 ప్రకారం తీర్పునిచ్చింది అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ కోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ 2005 డిసెంబర్ 10న ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం కూడా కేంద్రానికి పంపించడం జరిగింది అధ్యక్ష. ఈ ఉషా మేరా కమిషన్ నియామకాలు వీటన్నిటి నేపథ్యంలో పంజాబ్ కేసు సుప్రీంకోర్టుకు పోవడం, పంజాబ్ వర్సెస్ అక్కడ ఉండే వాళ్ళ మధ్యలో జరిగిన కేసును, ఇది చాలా సుదీర్ఘకాలం సుప్రీంకోర్టులో కేసు జరిగింది. అప్పుడు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది అధ్యక్ష. ఆ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో కూడా అభిప్రాయాలను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది అధ్యక్ష. దాని నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో కూడా మనము ఈ 7 మంది జడ్జులు ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు దామోదర రాజనరసింహ గారి నేతృత్వంలో ఈ శాసనసభలో ఉన్న ఎస్సీ శాసనసభ్యులందరినీ ఒక కమిటీకి ఏర్పాటు చేసి వీళ్ళందరినీ ఢిల్లీకి పంపించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సిద్ధార్థ లూత్రా అనే ఒక గొప్ప న్యాయవాదిని నియమించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయాలను విస్పష్టంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, వర్గీకరణ చేయాల్సిందే అని చెప్పి స్పష్టంగా మన వైపు వాదనని వినిపించడం జరిగింది. ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 1 గంట లోపే ఆ రోజు కూడా సభ జరుగుతున్నది అధ్యక్ష. సభలో స్పష్టంగా 100% ఈ వర్గీకరణను అమలు చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కోర్టు ఆ రోజు ఇచ్చిన దాంట్లో కొన్ని విషయాలు రాజకీయ కారణాలతో కాకుండా ఎంపెరికల్ డాటా ఆధారంగా మాత్రమే వర్గీకరణ చేయాలని చెప్పింది అధ్యక్ష. ఎంపెరికల్ డాటా క్షేత్రస్థాయిలో అనుభవపూర్వకంగా సేకరించిన సమాచారం, 1 జనాభా, 2 అక్షరాస్యత శాతం, అనుసరిస్తున్న వృత్తులు, ఉద్యోగాలు, ఆర్థిక పరిస్థితులు, వీటన్నిటి నేపథ్యాన్ని తీసుకొని ఈ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు మనకు చెప్పడం జరిగింది అధ్యక్ష. వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది అధ్యక్ష. దానికి
బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మంత్రివర్గ ఉపసంఘానికి చైర్మన్గా నియమిస్తూ సభ్యులుగా శ్రీధర్ బాబు గారిని, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, సీతక్క గారిని, డాక్టర్ మల్లు రవి పార్లమెంట్ సభ్యుడిని మనం ఈ క్యాబినెట్ సబ్ కమిటీలో సభ్యులు చేసి వాళ్ళ చేత మొత్తం 6 సార్లు వాళ్ళు సమావేశమై వాళ్ళు ఇచ్చిన సూచనలు అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని వారి సూచన మేరకు 1 మ్యాన్ కమిషన్ అపాయింట్ చేసినాం అధ్యక్ష. 1 మ్యాన్ కమిషన్లో షమీమ్ అఖ్తర్ గారిని మనం 1 మ్యాన్ కమిషన్గా నియమించి వారు పూర్తిగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లనే కాకుండా ఉషా మేరా కమిషన్ నుంచి మొదలు పెడితే వివిధ వర్గాలకు సంబంధించిన అన్ని రిప్రజెంటేషన్స్ తీసుకున్నారు అధ్యక్ష. అందరితో మాట్లాడిన వారు దాదాపుగా ఎన్ని రిప్రజెంటేషన్స్ తీసుకున్నారంటే 8,681 రిప్రజెంటేషన్స్ తీసుకున్నారు అధ్యక్ష. జిల్లాలలో పర్యటన చేయడం కానీ వారి దగ్గరకు వచ్చి వివరాలు అందించిన వాళ్ళ యొక్క అభిప్రాయాలు అన్నిటినీ వారు తీసుకొని స్పష్టంగా వారు ఒక పూర్తి స్థాయి ఎక్సర్సైజ్ చేసి చాలా పారదర్శకంగా, ఎందుకంటే ఏ ఒక్కరికి కూడా ఇందులో అన్యాయం జరగకూడదు, ఈ కమిషన్ ఇచ్చే నివేదిక పట్ల ఎవరికి అనుమానాలు ఉండకూడదు అని ఒక ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకొని అందరి అభిప్రాయాలు విని వారు ఒక స్పష్టమైన నివేదికను సూచనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఈ ఎస్సీ ఉపకులాలలో దాదాపుగా 59 కులాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 59 కులాలకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలలో వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు కానీ, విద్యా అవకాశాలు కానీ, రాజకీయ అవకాశాలు కానీ, గ్రాంట్ అండ్ ఎయిడ్ సంస్థల నుంచి కూడా కమిషన్ సమాచారం సేకరించింది అధ్యక్ష. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ తన నివేదికను 2025 ఫిబ్రవరి 3వ తారీఖున ఈ మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించింది అధ్యక్ష. 4 తారీఖు రోజు ఎంబడే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి వారిచ్చిన కమిషన్ యొక్క సూచనలు తూచా తప్పకుండా ఆమోదించడం జరిగింది అధ్యక్ష. ఎక్కడ కూడా మనం కమిషన్ రికమెండేషన్స్ నుంచి డీవియేట్ చేయలేదు అధ్యక్ష. ఎందుకంటే 7 న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంట్ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గ ఉపసంఘం 6 సార్లు సమావేశాన్ని చేసి అధికారులతో న్యాయ నిపుణులతో చర్చించి 1 మ్యాన్ కమిషన్ అపాయింట్ చేసినాం. 1 మ్యాన్ కమిషను వివిధ జిల్లాలు, వివిధ ప్రాంతాలు, వివిధ స్టేక్ హోల్డర్స్ని అందరితో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన నివేదికలు కానీ 8,681 రిప్రజెంటేషన్స్ని అన్నిటిని కూడా తీసుకొని క్రోడీకరించి చట్టపరిధిలో వారు చేయగలిగిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. దాని ప్రకారం 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించడం జరిగింది అధ్యక్ష. గ్రూప్ 1 కింద 15 ఉపకులాలను తీసుకొని వాళ్ళకు 1% సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వర్గాలను గ్రూప్ 1 కింద తీసుకున్నాడు అధ్యక్ష. 1% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 2 మధ్యస్థంగా లబ్ధి పొందిన ఎస్సీ కులాలు, మోడరేట్ బెనిఫిషియర్స్, వాళ్ళను 18 కులాలు ఉన్నాయి అధ్యక్ష. అందులో 9% రిజర్వేషన్లు వాళ్ళకు ఇచ్చిండ్రు అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 3 అధ్యక్ష గణనీయంగా లబ్ధి పొందిన, అంటే కొంచెం సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ పొందిన వర్గాలు 26 కులాలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళకు 5% రిజర్వేషన్. ఈరోజు రాజ్యాంగ పరిధిలో ఎస్సీలకున్న 15% రిజర్వేషన్లను గ్రూప్ 1 కింద 1%, గ్రూప్ 2 కింద 9%, గ్రూప్ 3 కింద 5%, 15% రిజర్వేషన్లను ఈ రకంగా పంచడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఎడ్యుకేషన్లో కావచ్చు, ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, పొలిటికల్ రిజర్వేషన్స్ కావచ్చు, ఆల్ అదర్ రిజర్వేషన్స్ అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ఈ ప్రభుత్వము ఈ నివేదికను తీసుకొని వచ్చి మీ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈరోజు ఈ చారిత్రాత్మకమైన సందర్భంలో ఒక మంచి నిర్ణయం మనం తీసుకున్నప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా ముందుకు వచ్చినాయి. ఈరోజు కృష్ణమాదిగతో మొదలు పెడితే చాలామంది 30-35 సంవత్సరాలలో ఈ ఉద్యమంలో చాలామంది పాల్గొన్నారు అధ్యక్ష. ఈ ఉద్యమంలో కూడా చనిపోయింది. ఇంతకుముందు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు చనిపోయిన కుటుంబాల గురించి ఆలోచన చేయాలి అని వారు అన్నారు. ఎస్, తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళను లేదా మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంబంధించి ఉద్యమంలో ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళని ఆదుకునే అవసరము, బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. నేను తమరి ద్వారా వారికి నేను మాట ఇస్తున్నా, రేపు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే దాంట్లో ఈ కుటుంబాలకు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత కింద ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి ఆ కుటుంబాలకు. ఎందుకంటే
పిల్లలు చనిపోయేటారు, తల్లిదండ్రుల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియదు, కుటుంబ సభ్యుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లలో మొదటి ప్రాధాన్యత కింద మనం వాళ్ళను ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఇల్లు ఇవ్వాలి అధ్యక్ష. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం కింద నిన్ననే మనం కొన్ని పథకాలు ఇచ్చుకున్నాం. ఆ కుటుంబంలో చదువుకున్న యువకులు కానీ యువతులు కానీ ఆ కుటుంబం అంటే వాళ్ళ సోదరులు సోదరిమణులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ అప్ టు 4 lakhs ఏదైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మనం ఇస్తున్నామో వాళ్ళ ప్రాధాన్యత కింద ఆ కుటుంబాలకు, ఆ చనిపోయిన కుటుంబాలకు ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్లో కూడా వాళ్లకు అవకాశాలు కల్పించాలని చెప్పి తమరి ద్వారా వారికి మాట ఇస్తున్న అధ్యక్ష. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎందుకంటే ఒక ఉద్యమం జరిగినప్పుడు, ఒక పోరాటం జరిగినప్పుడు ఎవరైతే ప్రాణాలు కోల్పోయినరో ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా 51% ఆమోదిస్తే సరిపోతుంది ప్రజాస్వామ్యంలో. కానీ ఈ నిర్ణయంలో 100% అందరూ ముందుకొచ్చి నిలబడి ఈ వర్గీకరణకు సంపూర్ణంగా మద్దతు పలికినరు. ఇకనైనా ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది. ఈ చర్చలో పాల్గొన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, బయట ఉన్న చాలా సంఘాలు కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల్ని సమర్థిస్తున్నారు. కాబట్టి అదేవిధంగా మా మిత్రులు వివేక్ వెంకటస్వామి గారు రిజర్వేషన్ పర్సంటేజ్ 15 నుంచి 18% పెంచాలి పాపులేషన్ అని అన్నారు. ఎస్, వాళ్లకు దామాషా ప్రకారము జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. 2026 జనాభా లెక్కలు పూర్తి కాగానే ఆ పర్సంటేజ్ ప్రకారం రిజర్వేషన్లు పెంచడమే కాకుండా దామాషా ప్రకారం ఆ రిజర్వేషన్లని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి పంచే బాధ్యతను మన ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి సభ ద్వారా వారికి స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక రిజర్వేషన్ పెంచాలంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటా, మన దగ్గర ఉన్న సమాచారం 2011 యొక్క జనాభా లెక్కలు మాత్రమే మన దగ్గర ఉన్నాయి అధికారికంగా. ఆ తర్వాత జనాభా లెక్కలు జరగలేదు. కాబట్టి రిజర్వేషన్లు పెంచడానికి ఒక సహేతుకమైన విధానం ఉండాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తిరిగి జనాభా లెక్కలు మళ్ళీ మొదలు పెడుతుంది. 2020లో నాకు తెలిసి ఆ జనాభా లెక్కలు మొత్తం తేల్తాయి. ఆ జనాభా లెక్కల ప్రకారము ఎస్సీ రిజర్వేషన్లను కూడా పెంచుతుంది ఈ ప్రభుత్వము. ఈ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉన్నది. చట్టపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వాళ్ళకి పెంచాల్సిన రిజర్వేషన్లను ఏ విధంగా పెంచి రిజర్వేషన్లు పెంచడం, సహేతుకబద్ధంగా వాళ్లకు పంచడం అనేది ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ఈరోజు నేను ఈ జాతులకు నేను మాట ఇస్తున్నా, ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మీకు అన్యాయం జరగదు. గతంలో ఏదైనా అన్యాయం జరిగినా కూడా దాన్ని సరిదిద్ది భవిష్యత్తులో మీకు మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం కార్యాచరణను తీసుకుంటుంది. అమలు చేసే విధానంలో కూడా పారదర్శకత పాటిస్తాము. ప్రతిపక్షాలను అన్నిటిని కూడా కలుపుకొని ఇట్లాంటి విషయాలలో భేషజాలకు పోకుండా అందరినీ సంప్రదించి అందరి అభిప్రాయం తీసుకొని ముందుకెళ్లే విధానాన్ని మా ప్రభుత్వము అవలంబిస్తుంది. ఈరోజు సహకరించిన ప్రతిపక్షాలకు అందరికీ, సభలో చర్చలో పాల్గొన్న సభ్యులందరిని కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించినందుకు తమరికి సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. స్పీకర్ సార్, చాలా డీటెయిల్గా మా నాయకుడు, సభానాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ బిల్లు యొక్క ప్రాముఖ్యత, చరిత్ర, వారికి ఉన్న అనుబంధము, రాబోయే కాలంలో ఏ రకంగా నిర్ణయాలు తీసుకోవాలి, ప్రధానంగా గౌరవ సభ్యులందరూ కూడా కొన్ని అంశాలను ఎవరెత్తారు. గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు, ప్రత్యేకంగా వివేక్ గారు అడిగారు 18% రిజర్వేషన్ పెంచాలి, ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్ అని చెప్పి, దానికి తోడి కార్పొరేషన్లకు డబ్బు కేటాయించాలని చెప్పి, అట్లనే పెద్దలు కడియం శ్రీహరి గారు, పాయల శంకర్ గారు, ఇలా తర్వాత మస్జిద్ హుసేన్ గారు, సాంబశివరావు గారు, వేముల వీరేశం గారు, నాగరాజు గారు, శామ్యుల్ గారు, సత్యనారాయణ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, తర్వాత లక్ష్మీకాంత్ గారు, యాదయ్య గారు. ముందు గౌరవ సభ్యులకు, అన్ని పార్టీలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ ఈ బిల్ని స్వాగతించారు. అంటే ప్రాక్టికల్గా ఉన్న ఇబ్బందులు, కష్టాలు, చరిత్ర అన్నీ మీకు అర్థమైనది. ఇట్స్ ఎ వెరీ వెల్కమ్ జెస్చర్. ఇట్ ఈస్ ఎ సైన్ వేర్
everybody should live with self-respect and be given opportunities. అధ్యక్ష, నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. బీసీ నేతల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ చెప్పినట్లు కులగణన చేశామన్నారు. ఎన్ని రిస్కులు ఎదురైనా సర్వే చేయించమన్నారు. ఎంతో మందికి నచ్చచెప్పాల్సి వచ్చిందని సీఎం తెలిపారు. రాహుల్ గాంధీ కోసం అభినందన సభ పెట్టండని బీసీ సంఘాల నేతలకు రేవంత్ సూచించారు. ఈ నెల 25న ఢిల్లీలో బీసీల సభకు రాహుల్ గాంధీ వస్తారని తెలిపారు. అవసరమైతే పీసీసీ రైలు బుక్ చేస్తుందన్నారు. నచ్చితే అభినందించండి, లేకపోతే వదిలేయండి అన్నారు. వేరే కులాల వారిని తిట్టవద్దని ఆయన సూచించారు. నమోదు చేయించుకుంటే ఆటోమేటిక్గా దాని నెంబర్ పెరుగుద్ది. నేను మొదటిసారి పబ్లిష్ చేసినప్పుడు 56.33 ఉండే. నేను సెకండ్ టైం మళ్ళీ నమోదు చేయించినాక 56.36 అయింది. 3.3% ఈరోజు ఇంక్రీజ్ అయింది నేను మొదటిసారి రెండోసారి చేసినప్పటికీ. ఎందుకంటే చేసుకోని వాళ్ళు ఎప్పుడైతే ఈ లూప్లోకి వచ్చిందో ఆటోమేటిక్గా పర్సెంట్ ఇంక్రీజ్ అయింది. సో చెయ్యకుంటే ఎవరైనా బయట ఉంటే వాళ్ళ లెక్క నేను చెప్పలేను. నేను ఇప్పుడు కూడా మీకు చెప్తున్నా, నా దగ్గరికి ఎవరైతే సెల్ఫ్ డిక్లేర్ డేటా ఉందో నేను దీన్నే పర్సెంటేజ్ కింద విడగొట్టి చెప్పగలను. నేను రానోళ్ళను లేనోళ్ళను ఊహించి ఇందులో లెక్క రాయలేను. ఆ లెక్క రాస్తే కోర్టులో 5 నిమిషాలలో ప్రూవ్ చేస్తాడు ఎవడని. అసలు ఇందులో నమోదు చేయించుకున్న వాళ్ళ లెక్క కట్టి తప్పుడు లెక్కలు కట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే మూలాలకే మోసం వస్తుంది, మొదటికే మోసం వస్తుంది. అది మీకు ఏ రకంగా ఉపయోగపడదు. మీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, ఎవరినన్నా దూషించినా, ఎవరైనా మీ లెక్క ఎక్కువ ఉందని చెప్పినా. 56.36% బీసీ రిజర్వేషన్లు బీసీ జనాభా ఉందని లెక్క మొదటిసారి తేలింది. 56.36% అని నేను తేల్చిన లెక్క. మండల్ కమిషన్ కూడా 52% అని చెప్పింది. 52% బీసీలు ఉన్నారు, 27% రిజర్వేషన్లు ఇవ్వండి. మండల్ కమిషన్ ఇచ్చిన అఫీషియల్ డాక్యుమెంట్. చిరంజీవి గారు ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఆస్క్ హిమ్ టు గో త్రూ దట్ రిపోర్ట్. రెడ్డిగా బీసీ నేతల ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ హాట్ కామెంట్ చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, అనిల్, బీసీలకు సంబంధించి ఏదైతే బీసీ రిజర్వేషన్ బిల్ సంబంధించి ఎమ్మెల్యేలు, మంత్రులు, బీసీ నేతలు కలిసి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో అన్ని పోస్ట్ పోన్ చేసినా మనం పోయినవి ఇచ్చినవి ఇచ్చి ఇది తేల్చి కొత్త నోటిఫికేషన్లు ఇద్దాం, దీని ప్రకారం అమలు చేద్దామని. ఇందులో మా వేస్టెడ్ ఇంట్రెస్ట్ ఏముంది? నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏం వేస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది? మాకు వేరే ఏం ఉద్దేశాలు ఆపాదించకండి. నేను మిత్రులందరూ కూడా చెప్పేది, మీకు ఏం కావాలనో కొట్లాడండి, మీరు అడగండి, మీరు లాజికల్గా ఏం కావాలో చెప్పండి ప్రభుత్వంతో. నీ ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉంది. మీ అందరిని మేము కలుస్తూనే ఉన్నాం కదా. మిమ్మల్ని కలవకుంటే ఎప్పుడన్నా ఉన్నామా? మేమన్నా లోపలగా ఎక్కడో ఒక దగ్గర చుట్టూతా నిర్మించుకునేమన్నా ఉన్నామా? హనుమంతరావు గారు చెప్తే ఎంబడే ప్రగతి భవన్ తీసి జ్యోతిరావు పూలే భవన్గా మార్చలేదా? రెడ్డిగా సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ కు సంబంధించి డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ప్రధానంగా బీసీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. తెలంగాణలో అసెంబ్లీలో బీసీలకు సంబంధించి ఏదైతే స్థానిక సంస్థల రిజర్వేషన్లు, అదేవిధంగా విద్యా ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏదైతే బిల్లు పాస్ కావడం జరిగిందో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. బీసీ మంత్రులు, ఎమ్మెల్సీలు, నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఏదైతే చెప్పడం జరిగింది, ఈ క్రెడిట్ తనకు కాదని రాహుల్ గాంధీకి ఈ క్రెడిట్ దక్కుతుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఎందుకంటే భారత్ జోడో యాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో ఖచ్చితంగా కులగణన చేసి తీరుతాము. ఏదైతే రాష్ట్రంలో ఎంత జనాభా ఉందో వారికి 100% రిజర్వేషన్ ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అని చెప్పి కూడా ఏదైతే రాహుల్ గాంధీ చెప్పారు. కాబట్టి ఆ మాట ప్రకారమే రాష్ట్రంలో కూడా తెలంగాణలో కులగణన నిర్వహిస్తాము.
బిల్లు కూడా ఆమోదిస్తున్నామని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైట్ రాజు, థ్యాంక్ యూ. దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో కులగణన చేశామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. మాట ఇస్తే సీఎం, మంత్రులు, ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తుందన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు వస్తే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారు. కానీ మహారాష్ట్రలో బీజేపీ సర్కార్ అభివృద్ధి వైపు కాకుండా ఔరంగజేబు సమాధి తీద్దామనే ఆలోచనతో ఉందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బలహీన వర్గాల కోసం పనిచేస్తుందని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన చేసి 42% రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడాన్ని చూస్తుంటే ఒక మాట ఇచ్చిన తర్వాత పట్టుదలతోటి ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా గతంలో జనగణన అయింది తప్ప ఏ రోజు కూడా కులగణన కాలేదు. ఈ రోజు కులగణనను ఒక శాస్త్రీయబద్ధంగా చేసి 42% రిజర్వేషన్ ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తూ భారతదేశ వ్యాప్తంగా కూడా డెవలప్మెంట్ గురించి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే బాగుపడుతుందని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మీరు మహారాష్ట్రలో చూసిరు, మహారాష్ట్రలో గతం మొన్ననే వచ్చినటువంటి ప్రభుత్వంలో డెవలప్మెంట్ సైడ్ కాదు, ఔరంగజేబ్ టూ ముందు ఇద్దామా, కమ్యూనల్ రైట్స్ చేద్దామన్న ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఈ రోజు కేవలం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాలేకున్నా 30-40 సార్లు ముఖ్యమంత్రి గారు మంత్రుల్ని కలవనికే పోయినా ఈ రోజు మాకు కావాల్సింది ఆర్థిక వనరులు కావాల్సిందే, అంతే తప్ప మా చిత్తశుద్ధిలో లోటు లేదని చెప్పడానికే ఈ 42% రిజర్వేషన్ అని తెలంగాణ ప్రజలు గమనించాలి. పక్క రాష్ట్రంలో కూడా పథకాలు నెరవేర్చలేక పథకాలపై చేతులు ఎత్తేసి ఇలాంటి కమ్యూనల్ రైట్స్ తీసుకొస్తారు. కానీ తెలంగాణలో పట్టుదలతోటి 42% రిజర్వేషన్ సాధించుకునే దిశగా అసెంబ్లీలో ఆమోదం చేసి రేపు పార్లమెంటుకు పోవాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ లో పీఎం గారు అపాయింట్మెంట్, ప్రైమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ మన 8 మంది బీజేపీ ఎంపీలు ఇవ్వాల్సిన అవసరం. సినీ నటుడు పోసాని కృష్ణమురళి సిఐడి విచారణ ముగిసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోసానిని ఏపీ సిఐడి అధికారులు విచారించారు. కోర్టు పోసానిని ఒకరోజు సిఐడి కస్టడీకి ఇచ్చింది. విచారణ ముగియడంతో ఆయనకు గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించి జిల్లా జైలుకు తరలించారు. దాదాపు 4 గంటల సేపు విచారణ కొనసాగింది. పోసానిని మరోసారి విచారించాలని సిఐడి నిర్ణయించింది. దీనికోసం మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనుంది. మరోవైపు పోసాని బెయిల్ పిటిషన్పై విచారణను కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. పీటీ వారెంట్పై పోసారిని కర్నూలు నుంచి గుంటూరుకు తరలించారు. తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పోరుబాట పట్టారు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు స్కూటీ లేదు, లూటీ ఉందంటూ ఆందోళన చేపట్టారు. మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ నైజం అంటూ నిప్పులు చెరిగారు. విద్యార్థులను కాంగ్రెస్ మోసం చేసిందంటూ స్కూటీ ప్లకార్డులు చేతపట్టి వినూత్న నిరసన తెలిపారు. డిగ్రీ విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఇక ఇవ్వని హామీలు సైతం కేసీఆర్ అమలు చేశారంటూ గుర్తు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఇక హామీలు అమలు చేయకపోతే ప్రజాగ్రహం తప్పదన్నారు. సమస్యలకు కేంద్రంగా తెలంగాణ మారుతుందంటూ బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి మాటలు చెప్పినటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. 15 నెలల్లో 1,50,000 కోట్ల అప్పులు తెచ్చారు. కానీ ఆడపిల్లలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయడం లేదు. నిన్ననేమో తులం బంగారం ఇయ్యమని చెప్పినారు. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు చదువుకునేటటువంటి ఆడపిల్లలు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి స్కూటీలు ఇస్తామని చెప్పారు. కానీ ఆ విషయంలో ఇంతవరకు కనీసం రివ్యూ కూడా చేయకపోవడం చాలా దారుణం. ఆర్టీసీ బస్సులు ఇచ్చి స్కూటీలు ఎగ్గొట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేదే లేదు. ఇక్కడ మీ మాట నమ్మరని చెప్పి మీరు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి స్కూటీలు ఇస్తామనేటటువంటి వాగ్దానం చేసినారు. సో దట్ ఈస్ వై వీఆర్ క్వశ్చనింగ్ ప్రియాంకాజీ. ప్రియాంకాజీ, ఇట్ ఈస్ బీన్ 15 months of your government. Where are the scooties for the young girls? This is a question today in the minds of every person, and they are also writing postcards to Priyankaji. So we demand that this scooty should be immediately delivered to the young girls of Telangana. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మీ చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలన్నారు.
నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ హుజరాబాద్ మండలం పట్టణం నుంచి 40 చెక్కులు, జమ్మికుంట మండలం నుంచి పట్టణం నుంచి 28 చెక్కులు, కమలాపూర్ మండలం నుంచి 66 చెక్కులని ప్రపోజల్ ఇవాళ గవర్నమెంట్కి పంపుతా ఉన్నాం. దయచేసి ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు ఇస్తున్న 1,116 రూపాయలతో పాటు మీరు ఇస్తా అన్న తులం బంగారం కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాలని నా హుజరాబాద్ నియోజకవర్గ అక్క చెల్లెల తరఫున నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు ఇచ్చిన చెక్కులలో కూడా అందరికీ కూడా ఖచ్చితంగా తులం బంగారం కూడా మీరు పంపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అసెంబ్లీలో నిన్నటి రోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కులగణన చేపట్టి బీసీల రిజర్వేషన్లు అమలుకు సీఎం రేవంత్ కృషి చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీ బిడ్డ కాకపోయినా బీసీలకు న్యాయం చేయాలని కులగణన చేపట్టారన్నారు. కులగణనలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్గా మారిందన్నారు. సోషల్ జస్టిస్ కు కేర్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ అన్నారు. కులగణనపై ప్రతిపక్షాలు తప్పులు తడకని చెప్పి చివరకు మద్దతు పలికాయన్నారు. బీసీ రిజర్వేషన్ అమలుకు కేంద్రం ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నట్టు చెప్పారు. బలహీన వర్గాల కులగణనకు ఇదే శాసనసభలో తీర్మానం ఆమోదింప చేసుకొని క్యాబినెట్ లో ఆమోదింప చేసుకొని కుల గణనను పూర్తి చేసుకొని ఇదివరకు లెక్క ఎక్కడా పక్కా లేని సందర్భంలో దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలహీన వర్గాలపై ఉన్నటువంటి ప్రేమతో వాళ్ళందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని, ఉద్యోగ విద్య రాజకీయంగా రాణించాలని చెప్పని ఇదే శాసనసభలో బీసీ సంక్షేమ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా ఓ బీసీ కమిషన్ వేసి ఈ బీసీ డెడికేషన్ కమిటీని వేసి ఎక్కడా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలని చెప్పండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చైర్మన్ గా కూడా వారు చేసిన సూచనలు అన్నింటి కూడా పరిగణలో తీసుకొని కులగణన చేస్తే 56.36% బలహీన వర్గాలు ఉన్నారని చెప్పి తేలిన తదుపరి ఏదైతే ఎవరి ఇస్తాయంతో వారికి అంత సమన్యాయం జరగాలని చెప్పని ఇచ్చిన పిలుపు రాహుల్ గాంధీ గారికి ఈ అంశం తేలగానే చెప్పగానే వారు సైతం లోకసభలో తెలంగాణలో కులగణన జరిగింది, ఇంచుమించు 90% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారని చెప్పిన మాట చెప్పిన సందర్భంలో తెలంగాణ రోల్ మోడల్ అయింది. దేశ జనాభా లెక్కలు రేపు 2025లో చేసే క్రమంలో కుల గణన కూడా దేశవ్యాప్తంగా చేసి తీరాలని చెప్పిన డిమాండ్ వస్తున్నటువంటి సందర్భంలో అంటే మన నిర్ణయము అందుకే సువర్ణ అక్షరాలతో రాసుకున్నటువంటి రోజుగా నిన్నటి అసెంబ్లీలో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెట్టుకోవడం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా దాన్ని ఆమోదింప చేసుకోవడం సహసర బీసీ ఎమ్మెల్యేలందరూ కూడా నిన్నటి రోజు అదృష్టంగా భావించారు.